రైట్. దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నా. చూడండి, మరి మనము పంటలను పండిస్తూ ఉంటాం. ముఖ్యంగా మినువులు, పెసలు, అలాగనే వరి, మరి ఇంకా చెరుకు, ఇలాంటివి అనేకమైనవి పంటలు పండిస్తూ ఉంటాం. అలా పండించేటువంటి ఆ పరిస్థితుల్లో వాటికి తెగులు ఆశిస్తుంది. ఆ తెగులు వాటిని ఆశించినప్పుడు మరి ఏం చేయాలని చెప్పేసి రైతులు ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ సమయంలో మరి వ్యవసాయ అధికారులు వారికి ఏం చేస్తూ ఉంటారంటే కొన్ని సూచనలు ఇస్తూ ఉంటారు. కొన్ని రసాయన భయకంపితులను చేస్తూ ఉంది. కొంతమందిని మరణానికి తీసుకుని పోతూ ఉంది. కొంతమందినేమో ఇదిగో మరి క్వారంటైన్లో లేక మరి అక్కడ ఐసోలేషన్లో ఉంచేటట్లు చేస్తూ ఉంది. కొంతమందిని గృహంలో నిర్బంధించేసింది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ముఖ్యంగా క్రైస్తవులుగా మనం చేయవలసినటువంటి పని ఏమిటి అండి మనం గమనించాలి. ఒకవేళ చూడండి, ఇదిగో మనకు ఇలాంటి ఆలోచనలు రావచ్చు. ఈ కరోనా అనే తెగులు ఇలా ప్రబలి లక్షల మందిని, కోట్ల మందిని ఇది ఆవరిస్తూ ఉంది. ఎలా ఇది పోయేది? దీనికి మందు ఏదైనా ఉందా? లేకపోతే మరి చూడండి, క్రైస్తవులంగా మనము ఏం చేయాల్సి ఉంది? అలాగనే మరి ఇంకా ఇలాంటి భయంకరమైనటువంటి తెగుళ్ళు కానీ, సమస్యలు కానీ, అనేకం తెగుళ్ళు లాంటి సమస్యలు కానీ మనకు అనేకం ఉన్నట్లయితే ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలు కనుక ఉన్నట్లయితే సహోదరుడా, ఈ వాక్యమును కనుక నువ్వు శ్రద్ధగా వింటే దేవుడు ముగింపులో తప్పకుండా ఒక పరిష్కారమును లేక ఒక సూచన, ఒక మందును దేవుడు మనకు ఆ వాక్యం ద్వారా అందించేటువంటి పరిస్థితి ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. దేవుని వాక్యాన్ని మనం గమనిద్దాం. ఒక జాతి ఉంది. ఆ జాతి మీదకు వారు దేవుని యొక్క ఉగ్రతను తెచ్చుకున్నారు. దేవుని యొక్క ఉగ్రతను తెచ్చుకున్నప్పుడు అప్పుడు మరి చూడండి, వారు ఎంతగానో భయంకరంగా తెగులు చేత సంహరింపబడటం అనేది ప్రారంభమైంది. ఈ లోపల అది గమనిస్తున్న ఒక ఆయన వేరే ఆయనతో ఒక మాట చెప్పాడు. అబ్బాయి, తెగులు ప్రబలింది కాబట్టి నువ్వు ఇలా చూస్తూ ఉంటే అనేక మంది చనిపోతారు, ఇక లాభం లేదు, మనం ఒక పని చేద్దామని చెప్పినప్పుడు ఆ ఇరువురు కూడా ఒక పని చేయడానికి పూనుకున్నారు. ఎవరా జాతి, ఎవరా మనుషులు అడ్డుపడింది? ఏం చేస్తే ఆ తెగులు ఆగిపోయింది? ఏం చేస్తే దేవుడు ఆ కొంతమందిని చనిపోయినప్పుడు కూడా కొంతమంది మిగతా వారు బ్రతికి బట్టకట్టారు? దేవునికి వాక్యం రాయబడిన సత్యం గమనిద్దాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము మనము 41వ వచనం నుంచి 50 వరకు రాయబడిన వాక్య భాగమును మనమందరం కూడా కలిసి చదువుకుందాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము మనము 41 నుంచి 50 వరకు రాయబడిన వాక్య భాగమును అందరం కూడా కలిసి చదువుకుందాం. మరునాడు ఇశ్రాయేలుల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచ్చు, మీరు యెహోవా ప్రజలను చంపితురని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారము వైపు తిరిగి చూడగా మేఘము దాన్ని కమ్మెను, యెహోవా మహిమయు కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా, యెహోవా, మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింపచేయుదునని మోషేకు సెలవేగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరును, తెగులు మొదలుపెట్టినని అహరోనుతో చెప్పగా, మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్యను నిలువబడగా తెగులు ఆగెను. కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. అలాగనే ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గర ఉన్న మోషే యొద్దకు తిరిగి వచ్చెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించిన గాక. చూడండి, చదవబడిన వాక్య భాగం గమనిస్తే చూడండి, ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ జరిగినటువంటి సంభవం లేక సంఘటన మనం జ్ఞాపం చేసుకుందాం.
ప్రాముఖ్యంగా సంఖ్యాకాండములో ఈ వృత్తాంతము వ్రాయబడి ఉన్నది. సంఖ్యాకాండములో ఈ వృత్తాంతం వ్రాయబడినటువంటి ఈ పరిస్థితుల్లో మరి ఏం జరిగింది అంటే సంఖ్యాకాండం యొక్క ప్రత్యేకత కూడా మనం కొంచెం గమనించాలి. ఏమిటి సంఖ్యాకాండం యొక్క ప్రత్యేకత అంటే, నిర్గమాకాండమేమో ఇదిగో ఇశ్రాయేలులు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినటువంటి ఆ మొదటి సంవత్సరం జరిగిన విషయాలు వ్రాయబడి ఉన్నాయి. ఈ సంఖ్యాకాండంలోనేమో మిగిలిన 39 సంవత్సరాల యొక్క చరిత్ర అంతా కూడా వ్రాయబడి ఉంది. ఆ సంవత్సరం దాటి ఆ కానాను దేశానికి, వాగ్దాన దేశానికి ప్రయాణమైపోతున్న క్రమంలో ఏమేమి జరిగినాయి అనేటువంటి విషయాలు దీనిలో పొందుపరచబడి ఉన్నాయి. అయితే ఇంకొక విషయం కూడా ఉంది ఈ సంఖ్యాకాండానికి ప్రత్యేకత. ఆనాడు నిర్గమాకాండములో ఆ మొదటి సంవత్సరములో ఎలాగున్న ప్రత్యక్ష గుడారమును కట్టాలో, ఏ రీతిలో దాన్ని నిర్మించాలో అంతా కూడా మోషేకు దేవుడు వివరించాడు. ఆ తర్వాత వీరు ఆ కానాను దేశం వైపు సాగిపోతున్నప్పుడు ఈ 39 సంవత్సరాలు కూడా ఆ ప్రత్యక్ష గుడారమును ఎలాగున వాడాలి, ప్రత్యక్ష గుడారము ఉడిన విధానంలో ప్రజలంతా కూడా ఎలా ఉండాలి, యాజకులు ఏమేమి చేయాలి, అలాగనే ప్రజలు ఏమి చేయాలి, లేవీలు ఏమి చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇదిగో ఈ సంఖ్యాకాండంలో రాయబడి ఉన్నాయి. అయితే ఇలాగ వీరు సాగిపోతున్నటువంటి ఈ యొక్క సందర్భంలో మరి చూడండి ఏం జరిగిందయ్యా మరి ఆ విషయం అంటే, దేవుని యొక్క వాక్యం మనం గమనిస్తున్నాం. ఇదిగో మోషే అన్నాడు, వాగ్దాన దేశానికి మనం కదిలిపోతున్నాం. అయితే మీరు ఏ రీతిగా మీరు దహన బలిని అర్పించాలో, ఏ రీతిగా పాప పరిహారార్థ బలిని అర్పించాలో వీటన్నిటి కూడా తెలుసుకోండి, దేవుడు నాకు బయలుపరిచాడు. ఇలాగున్న ఇదిగో మొక్కుబళ్ళు కూడా చేయటం నేర్చుకోనండి అని ఈ 15వ అధ్యాయంలో దేవుడు బయలుపరిచిన విషయాలను మోషే ఇదిగో ఇశ్రాయేలు సమాజం అంతటికి కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. అయ్యా, దహన బలి ఇలాగున్నా, అలాగున్నే పాప పరిహార బలి ఇలాగున్నా, అలాగున్నే మొక్కుబళ్ళు చెల్లించడం ఇలాగున్నా, ఇవి మరి యాజకులు చేస్తారు, మరి ముఖ్యంగా అహరోను సంతతి వారు ఈ విషయం చేస్తారు, అలాగనే లేవీలు వారికి సహాయం చేసేవారుగా ఉంటారని చెప్పి మోషే గారు చెప్పారు. చెప్పినప్పుడు ఇక ఇదిగో ఆ మాట అనగా మోషే దేవుని ద్వారా బయలుపరచబడిన లేక తెలియపరచబడినటువంటి ఆ మాటను ఇశ్రాయేలు యొక్క సమాజంలోకి తెలియపరిచి ఉండగా అప్పుడు ఇదిగో ఆ విషయం కొంతమందికి మింగుడు పడల, అర్థం కాల, లేకపోతే వాళ్ళకి గ్రహింపు కాల. ఏమని దేవునికి లేక మోషేకు వ్యతిరేకంగా వారు మాట్లాడారంటే అక్కడ ఒక మాట, చక్కటి మాట 16వ అధ్యాయంలో ఉంది చూడండి. అది 16:3 చూస్తే, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకొక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మును మీరెలా హెచ్చించుకుంటున్నారు అంటున్నారు. ముగ్గురు, కోరాహు, ఆ తర్వాత దాతాను, అభిరాములైనటువంటి ఈ ముగ్గురు కూడా వీరు లేచి మోషేతో అహరోనుతో అంటున్న మాట ఏమిటంటే, ఏమన్నాయా మీరే పరిశుద్ధులా, ఏంటి దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడా, మేము చేయకూడదా ఈ పనులు, నాయకత్వం కావచ్చు లేకపోతే ఇదిగో మరి యాజకత్వం కావచ్చు, మేమందరం కూడా పరిశుద్ధులమే కదా అని చెప్పేసి వారు మోషే మీద తిరుగుబాటుగా మాట్లాడటం ప్రారంభమైంది. అలాగున్న తిరుగుబాటుగా మాట్లాడుతున్నటువంటి మరి ఇదిగో ఆ యొక్క పరిస్థితుల్లో మరి చూడండి మోషే అన్నాడు, మీరు యాజకత్వాన్ని కోరుకుంటున్నారు, లేవీలుగా ఉండవలసిన వారు యాజకత్వాన్ని కోరుకుంటున్నారు, ఇది సరైనది కాదని చెప్పేసి చెప్పారు. అయితే ఓ పని చేద్దామయ్యా, ఇదిగో మీలో కొంతమంది ఇటు రండి, మనం కూర్చొని ఈ విషయం మాట్లాడదామని చెప్పేసి మోషే పిలిచాడు. మోషే పిలిచినప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే వారిలో రాలేదు కొంతమంది. రాకపోగా అలాగున మరి ఉండిన సందర్భంలో మోషే అన్నాడు, సరే మీరు కూడా దోపార్తి అంటే ఏమిటంటే ఏమండి, ఒక పట్టుకునేది ఉంటుంది, మధ్యలో చక్కని మరి నిప్పులు వేసి దాని మీద పొగ వేయటానికి లేక సాంబ్రాణి వేయటానికి పట్టుకునేది ఉంటుంది, అది వేసి దేవునికి ధూపం వేయటం అనగా పొగ వేయటం, చక్కగా మరి దేవుడు ఆగ్రహించే విధానంలో, వాసన చూసే విధానంలో దేవునికి అర్పణలు అర్పించడం కానీ దేవునికి నైవేద్యం పెట్టడం కానీ జరుగుతూ ఉండేది ఆ కాలంలో. అలాగే మరి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో సరేనయ్యా మీరు కూడా ఈ లేవీలుగా ఉన్నప్పుడు కూడా ఆ యాజకులతో పాటు చేయాలంటున్నారు కదా, రెండని చెప్తే ఈ కోరహు, దాతాను, అభిరామ్ అనేటువంటి వారును వారితో పాటు ఇంకా 250 మంది వీరేం చేశారంటే ఆ దుపార్తులు పట్టుకొని
వచ్చారు. మీరు కూడా చేయండి, అదిగో ఆ అహరోను సంతతి వారు కూడా చేస్తారు. సరే, దేవుడు ఎవరిది ఆమోదిస్తే వారిదే, మిమ్మల్ని ఆమోదిస్తే సరే అని చెప్పేసి అన్నప్పుడు వారు కూడా అలాగునే చేయబోయారు. ఎప్పుడైతే అలాగున్న ధూపార్తి తీసుకొని ఈ కోరహును, అభిరాము, అలాగనే దాతాను అనేటువంటి వారికి అనుబంధంగా సహకరించి సమ్మతి తెలిపి ఎంతగానో ఈ తిరుగుబాటుని ప్రోత్సహించినటువంటి ఆ 250 మంది సహా అలాగ ధూపం వేస్తూ ఉంటే దేవుని యొక్క కోపము వారి యొద్ద ఎంతగానో మళ్ళుకున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనము ఇదిగో చూస్తున్నాం. కనుక మనము దేవుని యొక్క వాక్యం చూస్తే ఏమండి, అది దేవుని యొక్క వాక్యంలో 16వ అధ్యాయము 23వ వచనం చూస్తే, అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, కోరాహు, దాతాను, అబ్రాహాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడి, జనసమూహముతో చెప్పుము. అప్పుడు మోషే లేచి ఇదిగో వారితో చెప్పాడు ఈ మాట. దేవుడు ఒక మాట కూడా చెప్పాడు. ఏమని చెప్పాడంటే చూడండి, ఇదిగో ఇక్కడ వారు ఎంతగానో భయంకరంగా పాపం చేసినట్లు వారికి తిరుగుబాటుకు దేవుడు ఒక మాట అంటున్నాడు 21వ వచనంలో, క్షణములో నేను వారిని కాల్చివేయుదును. దేవుడు ఏమంటున్నాడండి? క్షణములో నేను వారిని కాల్చివేస్తాను. దేవునికి వ్యతిరేకంగా మనుషులు జీవించటం వలన, దేవుని యొక్క ఆజ్ఞను మీరటం వలన, దేవుడు నియమించిన విధిని మనం తిరస్కరించడం వలన ఎంతగానో దేవుని యొక్క కోపం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే అలాంటి మరి పరిస్థితి వలన కొన్ని సందర్భాల్లో ఇలాగున తెగుళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా పాపము పెట్టిరిగిపోతూ ఉంది. అలాగనే దేవుడు ఉన్నాడని గ్రహింపని జనాంగం ఉంది. దేవుడు ఉన్నాడని గ్రహించిన జనాంగం ఉన్నప్పుడు కూడా దేవునితో సహవాసం కలిగి ఉండక దేవుల్లో ఎదగకుండా ఉండేటువంటి జనాంగం కూడా ఉంది. దేవుళ్ళు ఎదగకుండా ఉండే జనాంగం ఒక జనాంగం అయితే, ఇలాంటి కొరహు, దాతాను, అలాగనే అభిరామైనటువంటి వారులాగా తిరుగుబాటు చేసేటువంటి వారు, అలాగనే వారికి సమ్మతించేటువంటి వారు కూడా ఉన్న విధానం చూస్తున్నాం. అప్పుడు అలాగున వీరందరూ కూడా చేస్తున్న విధానం గమనిస్తే, ఇక మోషేతో చెప్పాడు దేవుడు, నువ్వు ఒక తప్పుకో, క్షణంలో నేను వీరిని ఈ విధంగా చేసేస్తానని చెప్పేసి, నాశనం చేసేస్తానని చెప్పేసి దేవుడు మరి చెప్పాడు. ఆ చెప్పినటువంటి మరి ఆ పరిస్థితుల్లో మరి చూడండి, ఇదిగో ఏం జరిగిందయ్యా అంటే, ఈ లోపల అహరోను, అలాగనే ఇదిగో మరి మోషే, వీళ్ళందరూ కూడా అడ్డుపడేటువంటి పరిస్థితి కనపడింది. అయితే దేవుని యొక్క వాక్యం చూస్తే, మేఘము ఆ ప్రత్యక్ష గుడారం మీదకు వచ్చింది, దేవుని యొక్క మహిమ కనబడింది. మోషే అలాగనే అహరోనుతో దేవుడు మాట్లాడిన విధానం గమనిస్తున్నాం. మోషే అహరోనులు ఏం చేశారంటే, ఇక ఏమండి అలా చూస్తున్నారు. ఈ లోపల ఏం జరిగిందంటే, వెంటనే నేల నెరచింది. నెరచినప్పుడు అదిగో ఈ దాతాను, కొరహు, అభిరామైనటువంటి వారి కుటుంబీకులు, వారి సంతతి వారందరూ కూడా ఆ నెరచినటువంటి ఆ నేలలోనికి అమాంతం కూడా వెళ్ళిపోయారు. అలా చీలింది అమాంతం వారు వెళ్ళిపోయారు, సజీవంగా సమాధి అయిపోయారు. సజీవంగా సమాధి అయిపోయినటువంటి ఆ పరిస్థితుల్లో మరి చూడండి, ఇక తర్వాత మిగిలినటువంటి ఈ 250 మందిని కూడా దేవుడు ఏమాత్రం విడిచిపెట్టల. వారి విషయంలో కూడా ఎంతగానో దేవుడు కోపం చూపించినట్లు చూస్తే, అది 16:35 చూస్తే, మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి దోపార్పణము తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసెను. ఇలాంటి పరిస్థితి, కోరహు కుమారులు, దాతాను, అభిరాము, వారి సంతతి ఇదంతా కూడా నశించిపోయి 250 మందికి పైగా భయంకరంగా చనిపోయిన పరిస్థితుల్లో అలా ఉంటుంటే, దేవుని యొక్క తీర్పు లేక దేవుని యొక్క ఉగ్రత వారి మీద రగులుకున్న పరిస్థితి కనబడతా ఉంటే, ఈ లోపల మిగిలిన వారందరూ కూడా లేచి మోషే అహరోనుల మీద ఇంకా సనగటం ప్రారంభించారు. ఏమని సనగటం ప్రారంభించారంటే, మోషే, అహరోను, మీరు ఏం చేశారు? దేవుని ప్రజలైనటువంటి వారిని చనిపోవటానికి కారణమయ్యారయ్యా, చేసింది బాగలా అని వీరు మరలా దేవుని మీద కోపగించుకోవటం, మిగిలిన సమాజం అంతా కూడా, అనగా మిగిలిన ఇశ్రాయేలులందరూ కూడా వీరి మీద ఎంతగానో సరగటం, ఎంతగానో గట్టిగా మాట్లాడటం జరిగింది. అప్పుడు ఇక ఏం జరిగింది అనేది మనం ఇందాక చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఉంది. అయితే అలా ఉన్న సనుగుతూ ఉన్న సందర్భంలో వీరు ప్రత్యక్ష గుడారం ఎదురుగా ఉన్నారు. ఇప్పుడు దేవుని యొక్క ఆ మహిమ కనపడింది. దేవుని యొక్క మహిమ వీరు కనపడింది. అప్పుడు వీరు ఇదిగో ఆ ప్రత్యక్ష గుడారం మీద ఉన్నారు కదా, ఉడిన సందర్భంలో మోషేకు ఆ విషయం అర్థమైంది. మోషేకు ఆ విషయం అర్థమై ఇదిగో దేవుడు వారితో మాట్లాడుతున్న విషయాన్ని కూడా గమనించాడు. ఏమన్నాడంటే, అది 45లో ఉంది, క్షణములో నేను వారిని నశింపజేయదని మోషేకు
సెలవేయగా వారు సాగిలపడిరి. మరొకసారి అంటున్నాడు దేవుడు, క్షణములో నేను వారిని నశింపజేస్తాను. కొరహులు అలాగనే దాతాను అభిరాములు ఆ తిరుగుబాటు చేసినప్పుడు కూడా అదే మాట మాట్లాడాడు. సర్వ సమాజము కూడా తిరుగుబాటు చేస్తున్న సందర్భంలో దేవుడు అంటున్నాడు, క్షణములో వీరిని నశింపజేస్తాను అని మోషేతో మాట్లాడాడు. మోషేతో మాట్లాడినప్పుడు వాస్తవానికి మోషే అహరోనులు మౌనంగా ఉంటే చరిత్ర ఇంకొక రకంగా ఉండేది. కానీ మోషే అహరోను పిలిచాడు. అహరోను, ఏంటయ్యా, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము బయలుదేరింది. ఇక ఏమాత్రం నువ్వు ఆలస్యం చేసావంటే ప్రజలు ఒక్కరు కూడా మిగలరు. సమాజంలో, ఇశ్రాయేల్ యొక్క సమాజంలో తెగులు ప్రారంభమైంది. ఒక్కొక్కడు కూడా హతులైపోతున్నారు. ఏం చేయమంటావు మోషే? ఏం చేయొద్దు, ఏం చేయడం కాదు, త్వరగా నీవు ప్రాయశ్చిత్తం చేయి, ఏమాత్రం ఆలస్యం చేయవద్దు. నువ్వు ఆలస్యం చేసావంటే భయంకరంగా అనేక మంది తెగులు చేత హతమైపోతారయ్యా, త్వరగా అన్నప్పుడు ఈ అహరోను పరిగెత్తుకుంటా బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఇదిగో ధూపార్తను తీసుకుని నిప్పులతో నింపి ధూపం వేయటానికి పూనుకున్నాడు. ఏమండి, ఆ ధూపం వేయటానికి పూనుకున్నప్పుడు దానికి వాక్యం రాయబడిన మాట గమనిస్తుంది. 40వ వచనం చూస్తే, వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము, కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరును, తెగులు మొదలుపెట్టినని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజం మధ్యకు పరిగెత్తి పోయినప్పుడు తెగులు జనుల్లో మొదలుపెట్టి ఉండెను. అప్పటికే తెగులు ప్రారంభమైంది. ఏమండి, కాబట్టి ఇదిగో అతడు ప్రాయశ్చిత్తం చేశాడు. అందును బట్టి కొంతమంది మిగిలారు. ఈ చదవబడిన వాక్య భాగములో చూడండి, మనం చూస్తే కొన్ని ప్రముఖమైన విషయాలు గమనించాలి. ఒకటి, దేవుడు చెప్పినటువంటి ఒక మాట 45వ వచనంలో ఆ మాట ఉంది, అలాగే కొన్ని 21వ వచనంలో కూడా ఆ మాట ఉంది. క్షణములు నేను వారిని నశింప చేయుదును. వాస్తవానికి దేవుడు ప్రజలను కలగజేసింది వారిని నశింప చేయటానికి కాదు. దేవుడు పాములాగా తాను పెట్టిన గుడ్లని మృగేసుకుంటే వాడు ఏమాత్రం కూడా కాదు. మనుషుడు తన పాపం వలన, తిరుగుబాటు వలన, దేవునికి వ్యతిరేకంగా జీవించడం వలనను తనకు తానే భయంకరమైన నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. దేవుని యొక్క మాటకు లోబడకపోవటం వలన, దేవుడు నియమించిన కట్టడకు వ్యతిరేకంగా ప్రవర్తించడం వలన, అలాగనే ఇదిగో దేవుని యొక్క ఆ నిబంధనలపై సనగటం వలన, దేవుడు చేసిన తీర్పును, దేవుని యొక్క ఆ గొప్ప ఆ ప్రత్యక్షతను గమనించుకోకపోగా ఇంకా అనేక మార్లు వీరు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం వలన దేవుడు ఇలాగ మాట్లాడాల్సి వచ్చింది. మరొక ఈ సంఖ్యాకాండములో ఈ మాట 3 సార్లు రాయబడిందండి. 14వ అధ్యాయము 10-12 వచనాలలో, 16, 21, 16, 45లో ఈ 3 సార్లు మీరు తప్పుకోండి, ఈ సంగతి నేను చూస్తానని, మరి ముఖ్యంగా క్షణంలోనే నశింపజేస్తానని చెప్పి రాయటం జరిగింది. అనేక సందర్భాల్లో దేవుని కోపం తెప్పించడం వలననే ఇలాగున మనము ఇదిగో ఇలాంటి తెగుళ్ళు, లేకపోతే దేవుని యొక్క కోపాన్ని, దేవుని యొక్క తీర్పును, లేక దేవుడు మౌనంగా ఉండి ఆ తెగుళ్ళు అనుమతించే విధానమునకు మనమే పురుకొల్పుకుంటున్నాం. అదేమాత్రం కూడా సరైనది కాదు. కనుక మనం ఈ విషయాన్ని గమనించాలి. దేవుడు ఎలాగున మాట్లాడటం గల కారణము, మొదటిగా చూస్తే సరిగిన ప్రజలు దేవుడు తీర్పు తెచ్చిన విధానమును, దేవుని యొక్క కోపాన్ని మర్చిపోయారు. దేవుని యొక్క కోపమును, దేవుని యొక్క తీర్పును అంతకుముందు కోరహు, అభిరాము అలాగే దాతాదు మీద తీరిస్తే ఆ కోపం ఎలా ఉందో, ఆయన యొక్క తీవ్రత ఎలా ఉందో గ్రహించి కనలార ప్రత్యక్షంగా చూచి కూడా మరలా రెండోసారి మాట్లాడుతున్నారు. మన పరిస్థితి కూడా అలాగ ఉందేమో. మోషే అధికారాన్ని, అహరోను యొక్క యాజకత్వాన్ని కూడా వీరు ధిక్కరించారు. అందుకు దేవుడు ఇలాగ మాట్లాడాల్సి వచ్చింది. దేవుని తీర్పును మర్చిపోవటం మాత్రమే కాకుండా చూడండి, కోరహును అలాగని వీళ్ళ యొక్క పిల్లలను ఏమన్నారంటే దేవుని ప్రజలు, దేవునిపై తిరుగుబాటు చేసి దేవునికి ఎంతగానో కోపం రెక్కించిన వారు దేవుని ప్రజలు ఎలా అవుతారు? అందుని బట్టి దేవుడు ఇలా కూడా మాట్లాడాల్సి వచ్చింది. కనుక ఇదిగో దేవునికి వాక్యం విన్న సహోదరురా, తెగులు దేవునికి కోపం పుట్టించడం వలన, లేక దేవునికి వ్యతిరేకంగా జీవించడం వలన, దేవుని యొక్క నియమాన్ని మరచడం వలన ఒకవేళ వచ్చిందేమో ఈ కరోనా కానీ, అనారోగ్యం కానీ,
ఇంకా అనేకమైనటువంటి తీవ్రమైన సమస్యలు కానీ ఒకసారి వాక్యాన్ని బట్టి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. తర్వాత మనం చూస్తే చూడండి, ఇదిగో తెగులు మొదలుపెట్టాను అని రాయబడింది. ఎప్పుడైతే ఈ యాజకుడైనటువంటి అహరోను గారు అక్కడ ధూపం వేయటానికి వెళ్ళే సందర్భానికి లేక ఆ సమయానికి అప్పటికే తెగులు మొదలుపెట్టింది. మన యొక్క భారతదేశానికి తెగులు రాకముందే చైనాలో మొదలుపెట్టి ఆ యూరప్ ఖండాలు అలాగనే అమెరికా ఖండము ఆయా ఖండాలంతా కూడా వ్యాపించి మనకు కూడా వచ్చింది. కొన్ని లక్షల మంది చనిపోయేటువంటి పరిస్థితి, కొన్ని కోట్ల మందికి ఈ వ్యాధి సోకేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజలు భయకంపితులైపోతున్నారు. ఎంతగానో మరి గుండెలు గుప్పుట్లు పెట్టుకొని ఈ రోజు గడిస్తే చాలు, క్షణమొక యుగముగా దినమొక గండముగా అనిపిస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఏం చేయాలంటే మొదటిగా మనం చేయవలసింది దేవుని యొక్క వాక్యంలో 45వ వచనంలో మాట ఉంది. అదేమిటంటే చూడండి, ఇదిగో దేవుని యొక్క వాక్యం చూస్తే నశింపచేయుదురని మోషేకు సెలవేయగా వారు సాగిలపడిరి. మోషేను అలాగనే అహరోనులు దేవుని సందులో సాగిలపడిపోయారు. సాగిలపడిపోవటం అంటే ఏమిటంటే, ప్రభువా నీవే మా దిక్కు, నీవే మా ప్రభుడవు, నువ్వు తప్పించి మాకు ఇంకా వేరే దిక్కు మొక్కు లేదయ్యా, నువ్వు తప్పించి మాకు ఇంకా వేరే ఆశ్రయం లేదు, నువ్వు తప్పించి దీన్ని తప్పించగలిగినవాడు ఎవడూ లేడు అని మనము గమనించాలి. మోషే అలాగున సగిలిపడిపోయారు దేవుని ఎదుట. ఎందుకంటే ఆయనే అనుమతించింది, ఆయనే తగ్గించగలదు కూడా ఆయనే. ఈ రోజుల్లో దేనికి వాక్యం వింటున్న ప్రియ క్రైస్తవ సహోదరులరా, మనకు కుటుంబంలో కలిగిన తెగులు కావచ్చు, దేశంలో వచ్చినటువంటి ఈ ప్రపంచంలో వచ్చినటువంటి ఈ కరోనా తెగులు కావచ్చు, ఇది తగ్గాలంటే దేవుని సన్నిధిలో మనం సాగిలపడాలి, ఆయనపై ఆధారపడాలి, ఆయనను మనం ఆరాధించాలి, ఆయన మాత్రమే చేయగలిగిన వాడని చెప్పి మనం విశ్వసించాలి. మోషే అహరోనులు అలాగున సాగిలపడ్డారు. మరి మనం సాగిలపడుతున్నామా? మనం అలాగున మరి ఆధారపడుతున్నామా? మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యం వింటున్న వాళ్ళారా, దేవుడు ఎంతగానో సమయం ఇచ్చి అనుకూలత ఇచ్చి ఎంతగానో దేవుడు ఆయనతో సమీపంగా ఉండటానికి నీకు సానుకూలత ఇస్తే తినుచు త్రాగుచు సమయాన్ని వృధా చేస్తూ ఎంతగానో నిర్లక్ష్యం చేస్తూ కాలయాపన చేస్తూ వినోదాలు ఇంకా భయంకరమైనటువంటి అట్టహాసమైనటువంటి వికటహాసముతో హాస్యాలు మాట్లాడుకుంటూ కాలయాపన చేస్తున్నావు. నీవు ఇతరుల నిమిత్తము అహరోను వలె ప్రార్థన చేయాల్సిన స్థానంలో ఒక బాధ్యత కలిగినటువంటి క్రైస్తవులకు ఉండవలసిందిగా అసలు నీ కుటుంబం గురించి లేక నీ గురించి ప్రార్థించుకునే విధానంలోనే నీవు లేకుండా ఉన్నావేమో. మోషే అహరోనులు సాగిలపడ్డారు. ఆ తర్వాత ఎప్పుడైతే మోషే నువ్వు వెళ్ళు ధూపం వేయి అని చెప్పేసి అహరోనుతో చెప్పాడో వెంటనే అహరోను ధూపం వేయటానికి బయలుదేరాడు. ఆ బలిపీఠం వద్ద ధూపం వేయటానికి వెళ్ళాడు. ధూపము ప్రార్థనకు సూచనగా ఉంది బైబిల్ గ్రంథంలో. బైబిల్లో చాలా వచనాలు బైబిల్లో ఉన్నాయి. మరి ముఖ్యంగా మనం చూస్తే కొన్ని వచనాలు మనం చూద్దాం. ఈ ధూపము ప్రార్థనకు సూచనగా ఉందన్న విషయాలు 141వ కీర్తనలు 2వ వచనం కనుక చూడగలిగితే 141వ కీర్తన మనము 2వ వచనం కనుక చూడగలిగితే, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలనను నీ దృష్టికి అంగీకారములగునుగాక. నా ప్రార్థన ధూపం వలనను నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలనను నీ దృష్టికి అంగీకారములగునుగాక. దావీదు కీర్తన రాస్తూ వాస్తవానికి అతడు రాజుగా అధికారం లేని వాడుగా ఉన్నాడు. యాజకత్వానికి ఏమాత్రం కూడా అతనికి అవకాశం లేదు. కానీ ఆత్మ సంబంధంగా దేవునికి ఆయనను తనకు తాను ఒక యాజకుడిగా భావించుకుంటూ మరి క్రియారూపంగా చేయలేదు కానీ ప్రార్థనగా అలాగున చేస్తూ ఉన్నాడు. ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ ప్రార్థన నీకు ఒక ధూపం వలె చేరాలి, అలాగనే సాయంకాలపు నైవేద్యం వల్ల ఎంతగానో ఇంపుగా అంగీకారముగా మనోహరమైనదిగా ఉండాలని చెప్పేసి చెప్తున్నాడు. మరి మన ప్రార్థన ఎలా ఉంటుంది? మనోహరమైనదిగా, ఇంపైనదిగా, దేవునికి అంగీకారమైనదిగా ఉంటున్నదా? ఆనాడు అహరోను ధూపం వేశాడు. అలాగనే రాజైనటువంటి దావీదు అతడు ఇదిగో నా ప్రార్థన నీకు ధూపం వల్లే చేరుతుంది అని ప్రార్థిస్తూ ఉన్నాడు. తర్వాత దీనికి వాక్యలో మనం చూస్తే లూకా సువార్త 1వ అధ్యాయం 10వ వచనం చూస్తే లూకా 1:10 అక్కడ అదిగో యాజకుడైనటువంటి జకర్యా ఉన్నాడు. ఆ జకర్యా ఆయన యాజకుడు. దేవుని ఆలయములో అతడు ధూపం వేసేటువంటి పరిస్థితి.
అలాగున అతడు ధూపం వేస్తున్నటువంటి ఆ యొక్క సందర్భంలో ఇదిగో అతడేమో లోపల ధూపం వేస్తున్నాడు, బయట ప్రజలు ప్రార్థన చేస్తున్నట్లు అక్కడ మనము లూకాసు సువార్త 1వ అధ్యాయము 10వ వచనంలో ఆ విషయం చూడవచ్చు. ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, లోపల ధూపం వేయబడుతుంది, బయటేమో ప్రార్థన చేయబడతా ఉంది. కనుక ధూపము ప్రార్థన ఒకేసారి జరిగిన విధానాన్ని మనం గమనిస్తున్నాం. ప్రకటన గ్రంథంలో 5:8 కనుక చూస్తే ఇంకా స్పష్టముగా ధూపం వేయటం అనేది ప్రార్థన చేయటం అనే భావన చక్కగా ఉంది. ప్రకటన గ్రంథము మనము చూడండి, ఇదిగో దయచేసి 8వ అధ్యాయం 3వ వచనం అండి. 8:3 చూస్తే, మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడును. ప్రకటన 8:3 రాయబడింది. ఏమిటంట, ఒక సువర్ణ ధూపార్తి అనగా బంగారంతో కూడినటువంటి ఒక ధూపార్తిని తీసుకుని వచ్చి, ధూపార్తి అంటే పట్టుకునేది, తీసుకుని వచ్చి దూత ఏం చేస్తుందంట, బలిపీఠం ఎదుట నిలబడిందంట. సింహాసనం ఎదుట ఏం జరిగిందంట, పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై ధూపద్రవ్యాలు ఆమెకు ఇవ్వబడి అంట. పరిశుద్ధుల ప్రార్థనలు ధూపద్రవ్యములుగా అనగా చక్కగా దేవుడు ఆగ్రహించేటువంటి వాసన చూసేటువంటి ప్రార్థనలుగా అక్కడ పోల్చబడి ఉన్నాయి. పరిశుద్ధులు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడినటువంటి వారందరూ కూడా పరిశుద్ధులే. బైబిల్ గ్రంథంలో విశ్వాసులకు అనేక పేర్లు ఉన్నాయి. పరిశుద్ధులు, సహోదరులు, అలాగనే దేవుని యొక్క గృహం వారు, ఆయన ఇంటి వారు అని పేర్లు ఇలాగనే ఇవ్వబడ్డాయి. కనుక పరిశుద్ధులంటే దేవునందు విశ్వాసం నుంచి రక్షణ పొందినవారు. ఇలాగున పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు ధూపం వల్లే దేవుని యొక్క సన్నిధికి వెళ్తూ ఉంటాయి. తెగులు భయంకరంగా సంచరించి లేకపోతే ప్రబలి ఆనాడు ఆ ఇశ్రాయేలు సమాజం అంతా కూడా వ్యాపించి ఇంచుమించు ఎంతమంది చనిపోయారంటే, ఆయన ఆ ధూపార్చ తీసుకుని అలా ధూపం వేయటం మొదలుపెట్టి అది దేవునికి చేరి ఆయన ఆ యొక్క తెగులు ఆపే సమయానికి 14,700 మంది చనిపోయారంట. 14,700 మంది ఆలస్యం. అప్పుడు అంటే అతను గ్రహించుకొని ఆ యొక్క ధూపం వేసే సమయానికే అంత భయంకరమైనటువంటి తెగులు వచ్చేసింది. మరి ఇంకెంతకాలం మనం మౌనంగా ఉంటాం? ఎంతకాలమో ప్రార్థన చేయకుండా ఉంటాం? ఆనాడు తెగులు ఆగిపోవటానికి ధూపం ఏ విధంగా అయితే దేవుని యొక్క సన్నిధికి చేరినప్పుడు దేవుడు తెగులు ఆపేశాడో, ఈనాడు క్రైస్తవులు ప్రతి వారు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, మన ప్రార్థన ధూపం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అనుమతించిన ఆయన్ని, ఆగ్రహించిన ఆయన్ని ఆపగలడు. దేవునికి మహిమ కలంగా అక్క. హల్లెలూయా. మన చేతులు ఏమైనా ఉందండి? మన చేతులు ఏం లేదు. ఆయన మాత్రమే చేయగలడు. కేవలము కరోనా మాత్రమే కాదు, కానీ ఏదైనా తెగులు, ఏదైనా అనారోగ్యం, ఏదైనా ఇబ్బందికర పరిస్థితి అది ప్రబలి భయంకరంగా ఉందేమో, తప్పకుండా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. కనుక ఇలాగున ప్రకటన గ్రంథము 8:3 కూడా ఆ విషయాలు రాయబడిన విషయం గమనిస్తున్నాం. అయితే ఒక సత్యాన్ని మనం గమనించాలి. ఈ అహరోను ఈయన మరి ఆ తెగులు ప్రబలినప్పుడు మోషే ధూపం వేయమని చెప్పినప్పుడు ధూపం వేయటానికి ఆయన పూనుకున్నాడు. పూనుకుంటున్న ఆ యొక్క సందర్భంలో ఏం జరిగిందయ్యా అంటే చూడండి, ఒక మాట, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. మనము ఈ యొక్క సంఖ్యాకాండంలోని 16వ అధ్యాయంలో ఆఖరి వచనం కనుక చూస్తే అక్కడ రాయబడిన ఒక మాట ఉందంటే, అక్కడ అతడు ఆఖరి వరకు కూడా దీనికి వాక్యలో చూస్తే 16:50 వచనం చూస్తే చూడండి, ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమ దగ్గర ఉన్న మోషే వద్దకు తిరిగి వచ్చాను. అంటే పరిపూర్ణంగా దేవుని కోపం ఆగిపోయి, దేవుని యొక్క ఉగ్రత ఆగిపోయి, అందరూ క్షేమంగా ఉండే వరకు కూడా ఆ ధూపం పట్టుకొని ధూపం వేస్తూనే ఉన్నాడు. దేవుని వాక్యం ఉంటున్నా, మరి ముఖ్యంగా క్రైస్తవ సహోదరి సహోదరులరా, నీకు నాకు దేవుడు బాధ్యత ఇచ్చాడు. ఏం బాధ్యత ఇచ్చాడు? ఆఖరి వరకు కూడా, అనగా పరిపూర్ణంగా ఈ తెగులు సమసిపోయే వరకు కూడా, ఇదిగో కరోనా అనే తెగులు కావచ్చు, లేకపోతే ఇంకా భయంకరమైన అనారోగ్యాలు కావచ్చు, ఇవి ఆగిపోయే వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఏదో 4 రోజులు చేసి మనము మౌనంగా ఉంటాం కాదు, మనము ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఇప్పుడు వరకు దేవుని యొక్క కోపం అవుతుందో మనకు తెలియదు, ఆగే వరకు కూడా ప్రార్థన చేయటమే.
అహరోను ఆఖరిగా అదంతా ప్రశాంతమైన వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆఖరికి దేవునికి అలాగనే నైవేద్యం ఉన్నాడు, లేకపోతే ఆ యొక్క ప్రాయశ్చిత్తం చేస్తూనే ఉన్నాడు. పాపమునకు వచ్చేటువంటి ఆ భయంకరమైన శిక్షను ఆపే విధానములో దేవుని కొరకు అతడు అలాగ ధూపం వేస్తూనే ఉన్నాడు. వేసినప్పుడు గొప్పగా కార్యం జరిగింది. కాబట్టి మనం చేయాల్సిన పరిస్థితి ఏంటి? భయంకరమైనటువంటి కల్లోల పరిస్థితుల్లో, కలవరం కలిగించే పరిస్థితుల్లో ఈ తెగులు, కొంతమంది ఏమో తెగులు వచ్చి బాధపడేవాళ్ళు, బాధపడేవాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు కొంతమంది అయితే, ఆ తెగులు కంటే కనపడని తెగులు ఒకటి ఉంది. అదేమిటంటే మానసిక తెగులు లేక మానసిక రోగం. చాలా భయంకరమైంది. ఒక మనిషిని కొట్టనవసరంలా, తిట్టనవసరంలా మానసికమైన ఒత్తిడికి గురి చేస్తే అది చాలా భయంకరమైంది. ఇలాంటివి పోవాలన్నా కానీ ప్రియా సోదరుడా ప్రార్థన చేయాలి దేవునికి సన్నిధిలో. దేవునికి వాక్యం మనం వింటున్నాం. ఏమిటాయంటే, ఇశ్రాయేలీయులు ఆ కనాను దేశానికి సాగిపోతున్న క్రమంలో దేవుడు ఆ ముగ్గురుకు తిరిగి తీర్చగా, అప్పుడు ప్రజలు ఆ విషయం గ్రహించుకుని దేవునికి భయపడాల్సిన బదులుగా దేవునిపై ఇంకా సనిగి మోషే అధికారమును అలాగనే దేవుడు చేసిన తీర్పును కూడా గ్రహించుకోక ఎంతగానో అహరోను యాజకత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారి విషయంలో కూడా వీరు సహకరిస్తున్నట్లు మాట్లాడితే, అప్పుడు దేవుని కోపం రగులుకున్నప్పుడు మోషే అహరోనులు సాగిలపడ్డారు. మొట్టమొదటిగా ఈ కరోనా తగ్గాలంటే దేవుని యొక్క సన్నిధిలో సాగిలపడాలి, అనగా ఆయనకి మృక్కి ఆయనపై ఆధారపడటం, అది ప్రాముఖ్యమైంది. తర్వాత చేయవలసింది ఏమిటంటే త్వరగా చేయాలి ఆ పని. మోషే అన్నాడు అహరోనుతో, త్వరగా వెళ్ళు. చూస్తాం చేద్దాం అనుకుంటే అప్పటికే అంత నష్టమైపోద్ది. త్వరగా చేయాలి ఆ పని. కాబట్టి మనం ఆ విషయం గమనించాలి. ధూపం వేయమన్నాడు అహరోను ధూపం వేశాడు. ధూపం అనగా ప్రార్థన, దానికి సంబంధించినటువంటి వాక్య భాగాలను మనం చూసి ఉన్నాం. అలాగనే ఆయన శక్తిని గమనించాలి. ఆయనే అనుమతించింది, ఆయనే ఆగ్రహించింది, ఆయనే అనుగ్రహించి లేక అనుగ్రహాన్ని చూపించి ఆయన కృపా వాత్సల్యంలో మన పట్ల విస్తరింపచేసి క్షేమాన్ని ఇవ్వగలిగింది కూడా ఆయనే. మనం ప్రార్థించాలి. అయితే తెగులు అయ్యే వరకు కూడా లేక ఆగే వరకు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుని వాక్యం వింటున్న ప్రియా సోదరురా, మన బాధ్యతను మనం నిర్వహిద్దాం, ప్రార్థన చేద్దాం. ఎంతోమంది మొట్టమొదటిగా దేవుని యొక్క మహాకృప మన పట్ల ఉండటం వలన మనం క్షేమంగా ఉన్నా. రెండవదిగా అనేక మంది మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనం కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ఆయా సందర్భాల్లో దేవుడు విజ్ఞాపన చేయవారి ప్రార్థన ఆలకించి గొప్పగా దేవుడు ఆయా సందర్భాల్లో ఆయన కోపాన్ని లేకపోతే తెగుళ్లను అలాగే నష్టాన్ని ఆపేసిన పరిస్థితులు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. సమయంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇదిగో సహాయం చేశాడు. అలాగనే మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయం చేశాడు. అలాగనే ఇక్కడ అహరోను గారు కూడా సహకరించిన విషయం గమనిస్తున్నా. మరి ఇంకా ఇదిగో ఆనాడు అబ్రహాం గారు కూడా అడిగాడు, కానీ అర్హత కలిగిన వారు ఒకరు కూడా లేకపోవటం వలన ఆ సొదొమ పట్టణాలు నాశనం అయిపోయింది. కనుక మనము గొప్ప భక్తులమనో లేకపోతే మనం ఎంతో విద్వాంసమని కాదు, కానీ మనకిచ్చిన కనీస బాధ్యతను బట్టి క్రైస్తవులుగా ప్రార్థన విజ్ఞాపన చేయటము చాలా ప్రాముఖ్యమైంది. ఈ విషయాన్ని గమనించి దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవ, మా యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నాయన, నీవే మానవాళిని ఏలుతున్న వాడవు, నీవే మానవాళిని కలుగజేస్తున్న వాడవు, నీవే మానవాళిని గమనిస్తున్న వాడవు. అయితే ప్రభా, మేము మీ యొక్క శక్తిని గ్రహించుకోలేకపోతున్నాం. అలాగనే ప్రభా, ఇలాంటి భయంకరమైన తెగుళ్ళు వచ్చినవంటే మా అవిధేయత ఏదైనా ఉన్నదేమో ప్రభా, అలాగనే మా తిరుగుబాటు ఏదైనా ఉన్నదేమో, నీ శక్తిని గ్రహించుకోక, నీ న్యాయపు తీర్పును గుర్తించలేక నీ అధికారమును మేము ధిక్కరిస్తున్నామేమో ప్రభా. ఆనాడు ఇశ్రాయేలీయులు అలాగ చేసినప్పుడు ప్రభా, నీ శక్తిని చూపించుకోవటానికి ప్రాముఖ్యమైన విధానంలో ప్రజలు లోబట్టడానికి, అలాగనే ఇదిగో ప్రజలు నీ కడుగుజాడలు నడవటానికి నువ్వు అలాగ తెగులు అనుమతించావు. 14,700 మంది చనిపోయారు. అంత మాత్రమే కాకుండా 250 మంది
ఆ కోరహుకు అలాగనే దాతాను ఆ విరాములకు వారి యొక్క సంతానములకు సహకరించిన వారు కూడా చనిపోయారు. అభిరాము అలాగనే మిగిలిన ఇద్దరు యొక్క కుటుంబీకులు వారసులు అందరూ కూడా భూమిలోకి వెళ్ళిపోయారు, సజీవ సమాధి అయిపోయారు. ప్రభా, ఈ విషయాలు మేము గ్రహించుకుంటూ కేవలము మీ కృపను మాత్రమే చూడక, మీ ప్రేమను మాత్రమే గమనించక, మీ ఉగ్రత, మీ యొక్క కోపము అది నీతివంతమైన కోపం ప్రభా, న్యాయవంతమైన కోపం అయ్యా, దాన్ని గ్రహించుకునే భాగ్యం దయచేయండి. నీలో రెండు ఉన్నాయి, ప్రేమ ఉంది, అదే సమయంలో మనుషులను సరిచేయడానికి కొన్ని సందర్భంలో ఉగ్రత చూపించే అవకాశం ఉంది. మేమందరం కూడా ఇలాంటి పరిస్థితుల్లో అహరోను మోషే వలె సాగిలపడి ప్రార్థన ధూపం వేసి ఈ యొక్క తెగులు తెగిపోయే వరకు, లేక తగ్గిపోయే వరకు, అంతరించే వరకు కూడా మేము ప్రార్థించడానికి మీ కృపను గ్రహించండి. అలాగే నేను ప్రార్థన చేస్తున్న వారికి మీ దీవులు దయచేయండి. మీ వాక్యం చేత మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. మరి ఇది విజ్ఞాపన సమయం కనుక మనం విజ్ఞాపన చేద్దాం. మరి ముఖ్యంగా కరోనా అనేటువంటి మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా భయంకరంగా ఎంతగానో ప్రళయతాండవం చేస్తున్న పరిస్థితుల్లో మనమందరం కూడా విజ్ఞాపన చేద్దాం. ఈ సమయంలో దైవ సేవకురాలు సరోజిని గారు ప్రార్థన నడిపిస్తూ ఉండగా మనం కూడా వారితో పాటు సహకరించి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందామండి. మరి యొక్క శనివారం రాత్రి కాలమందు మరి మనకి సంఘానికి ఉన్నటువంటి మరి క్రమము ఉపవాస ప్రార్థన కాబట్టి మరి అదే విధంగా మరి ఈరోజు ఉపవాస కూడిక జరిగి ఉన్నది. మరి దైవదాసులు మరి ప్రస్తుత కాలానికి సంబంధించినటువంటి మరి వర్తమానాన్ని మరి దైవజనులు అందించారు. మరి కాబట్టి మరి అదేవిధంగా మరి ప్రస్తుతం మన దేశము అలాగే ప్రపంచం అంతా కూడా మరి ఎంతో మరి కరువుతో మరి ఎంతో మరి వ్యాధులతో బాధలతో ఉన్నారు. మరి వారందరి నిమిత్తం కూడా మనం ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఎంతో ఉంది. మరి దేవుడు మరి మనల్ని సజీవుల లెక్కలో ఉంచి దేవుని కృప చొప్పున మరి మనం మంచి ఆయుష్ను ఆరోగ్యం కలిగి ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపే. మరి దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మరి క్రైస్తవులు అయినటువంటి మనము మరి ప్రపంచం కొరకు ఎంతగానో విజ్ఞాపన చేయవలసినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి మరి ఈ సమయంలో మనము మరి ప్రపంచం కొరకు విజ్ఞాపన చేద్దాము. ప్రతి ఒక్కరూ కూడా మరి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా మరి కోరుచున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఓ ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి సంఘాన్ని బట్టి, సంఘ క్రమాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ శనివారం నాయన తండ్రి విజ్ఞాపన ప్రార్థనలో భాగంగా ఓ యేసయ్య, మా దేశం కొరకు, ప్రపంచం కొరకు ప్రార్థించవలసినటువంటి బాధ్యత మా అందరికీ ఉంది ప్రభువా. మీకు వందనాలు. క్రైస్తవులుగా నాయన మాకు ఇచ్చినటువంటి గొప్ప ఓ తండ్రి ధన్యత ప్రభా ఇది నాయన. కాబట్టి మీరు మాకు ఇచ్చినటువంటి ఆయుష్ను, ఆరోగ్యం బట్టి మేము ఏమి తిరిగి చెల్లించలేం ప్రభా. కేవలం నాయన మీరు ఇచ్చినటువంటి రక్షణ బట్టి ప్రభా అనేక మంది కొరకు విజ్ఞాపన చేయడమే మేము చేయగలిగినటువంటి పని ప్రభా. కాబట్టి ఈ సమయంలో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకో ప్రభా. మా కెనమల కుదురు గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాం. మా గ్రామ ప్రజలందరూ కూడా మీ బలిష్టమైన లెక్కలను భద్రపరచండి. మా యొక్క విజయవాడ పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకో ప్రభా. మా జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మా యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి, జ్ఞాపకం చేసుకోయ్యా. అలాగే మా భారతదేశాన్ని ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. మా దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు ప్రభా మరి 7 కేంద్రపాలిత ప్రాంతాలను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మా దేశం అంతా కూడా ప్రభా ఓ తండ్రి నాయన ఎంతోమంది బిడ్డలు ప్రభా కరోనా వ్యాధితో నాయన ఓ తండ్రి హాస్పిటల్లో ప్రభా ఎంతగానో బాధపడుతున్నారు ప్రభా. ఆ బిడ్డలందరూ కూడా మీరు దర్శించమని కోరుతున్నాం. యేసయ్య మీకు వందనాలు. మీ గాయపడినటువంటి హస్తాన్ని చాచి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ముట్టి స్వస్థపరచమని కోరుతున్నాను. యేసయ్య మీకు వందనాలు తండ్రి. ఓ పరిశుద్ధాత్మ దేవా, స్వస్థపరిచే యెహోవానే నేను సెలవిచ్చినటువంటి గొప్ప దేవుడు మీరే నాయన ఈ లోకంలో తండ్రి. కాబట్టి స్వస్థపరచమని
కోరుతున్నాం. మీ దయ మీ కృప ప్రభా ప్రతి ఒక్క పేషెంట్పై ఉంచమని కోరుతున్నాం. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభా ప్రతి పేషెంట్ని అయినా మీ గాయపడిన హస్తం చాచి ముట్టి స్వస్థపరచిన ప్రభా ప్రతి ఒక్క పేషెంట్ కూడా ప్రభా ఈ లోకంలోనైనా ప్రభా స్వస్థపరచు దేవుడు మీరేనని ప్రభా డాక్టర్లకు పరమ వైద్యుడు మీరేనని గ్రహించుకుని ప్రభా ప్రతి ఒక్క పేషెంట్ కూడా ప్రభా మీ సన్నిధిలో ప్రార్థించుకొని స్వస్థత పొందుకునే భాగ్యం దయచేయమని కోరుతున్నాం. యేసయ్యా మీకు వందనాలు. అలాగే ప్రభా ఓ తండ్రి ప్రపంచంలో ఉన్నటువంటి నాయన ప్రతి ఒక్క ఖండాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. ఓ ప్రభా మీకు వందనాలు. 7 ఖండాలను మాకు ఇచ్చారు ప్రభా. అయ్యా మీ సృష్టిలో భాగంగా భూమిని నాయన సృజించారు. యేసయ్యా మీకు వందనాలు. ఆ యొక్క భూమిని ప్రభా మరి నాయన తండ్రి అయ్యా పరిపాలన సౌలభ్యం కొరకు ప్రభు 7 ఖండాలుగా నాయన మీరు విభజించారు. మీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్క ఖండాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. మీకు వందనాలు. అయ్యా ఆసియా ఖండాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆసియా ఖండంలో నాయన ఓ తండ్రి దగ్గర 50 దేశాల పైన ఉన్నాయి ప్రభా. ఆ యొక్క దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి ప్రభా. ప్రతి ఒక్క నాయన తండ్రి అధికారిని మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాం. మా దేవ ప్రపంచంలో ఉన్నటువంటి నాయన ఆసియా ఖండం ప్రభా ఓ తండ్రి నాయన మీరు దర్శించమని రాత్రికాల సమయం మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. ప్రతి పేషెంట్ని కూడా మీరు ముట్టమని కోరుతున్నాం ప్రభా. ఓ తండ్రి ఉత్తర కొరియాలోను అలాగే ప్రభా అయ్యా దక్షిణ కొరియా అలాగే చైనా ఓ తండ్రి పాకిస్తాన్ అలాగే ప్రభా భారతదేశము ఇలాగ ప్రభా చూస్తూ పోతే అనేకమైనటువంటి దేశాలు ప్రభా ఈ కరోనా వైరస్తో నేను ఎంతగానో బాధపడుతున్నారు ప్రభా. ప్రతి దేశం పైన మీ కృపను చూపించమని కోరుతున్నాం. యేసయ్యా మేము చేయగలిగింది ఒకటే ప్రభా మీ సన్నిధిలో ప్రార్థించడం ప్రభా. అయ్యా దయచేసి మా యొక్క ఖండాన్పై మీ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించండి. మీ పరిశుద్ధమైనటువంటి శిలువలో చిందించినటువంటి రక్తాన్ని ప్రోక్షించిన ప్రభా మీకు వందనాలు తండ్రి. అలాగే ఆఫ్రికా ఖండంలో ఉన్న ప్రతి దేశాన్ని మేము ప్రభా మీ యొక్క కృపను చూపించమని కోరుతున్నాం ప్రభా. మీకు వందనాలు తండ్రి. ఆ ఖండంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి. ప్రతి ఒక్కనైనా పేషెంట్ని మీరు ముట్టి స్వస్థపరచమని కోరుతున్నాం. ఉత్తర అమెరికా ఖండంలో చూస్తే ప్రభా ఓ తండ్రి ఎంతో భయంకరమైనటువంటి విధిలో విధానంలో ఉన్నారు ప్రభా. అమెరికాలోనైతే ప్రభా వేలు దాటిన వచ్చారు ప్రభా వ్యాధిగ్రస్తులు ఆవిడలందరినీ కూడా మీరు దర్శించమని కోరుతున్నాను యేసయ్య. ఆవిడలందరినీ మీరు ముట్టమని కోరుతున్నాను యేసయ్య. ఉత్తర అమెరికాలో ఖండంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేషెంట్ని ప్రభు రాత్రికాలం మీద దర్శించండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ముట్టి స్వస్థపరచమని కోరుతున్నాను యేసయ్య. మీకు వందనాలు. దక్షిణ అమెరికా ఖండంలో చూస్తే ప్రభా బ్రెజిల్ అనేటువంటి దేశంలో నాయన ఓ తండ్రి బిడ్డలందరూ కూడా ప్రభా హాస్పిటల్ అన్నీ కూడా నాయన ఫుల్ అయిపోయినాయి. మరి వచ్చేటటువంటి పేషెంట్లు కూడా ఇక స్థలం లేదని చెప్పేస్తున్నారు ప్రభా. మరి ఆ బ్రెజిల్ దేశం ఎంతో నాయన తన భయంకరమైన స్థితిలో ఉందయ్యా. ఈ రాత్రికాల సమయం ఎందుకు ప్రభా బ్రెజిల్ దేశాన్ని మీరు దర్శించండి ప్రభా. ప్రతి ఒక్క రోగిని మీరు ముట్టమని కోరుతున్నాను యేసయ్యా. మీకు వందనాలు తండ్రి. ఐరోపా ఖండాన్ని మీరు దర్శించండి. ఆ యొక్క ఖండంలో ఉన్నట్టు ప్రతి దేశాన్ని కూడా ప్రభా అయ్యా ఎంతో నాయన తండ్రి సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందినటువంటి ఖండము ప్రభా. మీకు వందనాలు తండ్రి. ఆ ఖండంలో ఉన్నటువంటి ప్రజలు ఈ రోజు ప్రభా అయ్యా స్పెయిన్లోను ప్రభా అలాగే ఇటలీలో కూడా ప్రభా ప్రజలు ఎంతగానో ప్రభా అయ్యా మరణానికి ప్రభా దారితీస్తున్నారు ప్రభా. అలాంటి బిడ్డలందరినీ దర్శించమని కోరుతున్నాను యేసయ్యా. ఈ రాత్రి కాలం మంది ప్రభా వైరప ఖండంపై మీ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభా. మీకు వందనాలు. ఆస్ట్రేలియా ఖండంలో ఉన్న ప్రతి ఒక్క దేశం మీద కూడా మీ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ఆ ఖండంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించమని కోరుతున్నాం యేసయ్యా. ఓ తండ్రి అనేక వేల కొలది ప్రభా అయ్యా నాయన తండ్రి లక్షల్లోకి వచ్చేసారు ప్రభా యొక్క పేషెంట్స్ నాయన. అయ్యా మీ యొక్క దయను చూపించమని కోరుతున్నాం యేసయ్యా. మీ సన్నిధిలో ప్రార్థించడం తప్పించి మేమేం చేయలేం ప్రభా. దయతో మమ్మల్ని క్షమించండి అయ్యా. మా పాపాలు మా యొక్క శాపాలు ప్రభా ఓ తండ్రి వాటిని బట్టి నాయన మీ కోపం ప్రభా అయ్యా దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా. మీ యొక్క దయనైనా ఓ తండ్రి ఆయుష్కాలం ఉంటుందని తెలియజేసిన గొప్ప తండ్రి అయ్యా. మీ కోపం నిమిషం మాత్రం ఉంటుంది కానీ ప్రభా అయ్యా తట్టుకోలేమయ్యా. దయతో మమ్మల్ని క్షమించమని కోరుతున్నాం యేసయ్యా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా అయ్యా మీ కోపాన్ని ప్రభా అయ్యా దయచేసి మా నాయన తండ్రి ప్రపంచం మీద నుండి ప్రభా తొలగించమని కోరుతున్నాం ప్రభా. ఆ యొక్క వైరస్ని ప్రభా మీరు శిలువలో చిందించినటువంటి రక్తంతో ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మతో ప్రభా యొక్క వైరస్ని నాశనం చేయమని కోరుతున్నాను యేసయ్యా. మీకు వందనాలు అయ్యా. మీకు స్తుతులు అయ్యా. ఆ వైరస్ని నాయన తండ్రి అయ్యా నాశనం చేయమని కోరుతున్నాం. అలాగే దానికి తగినటువంటి నాయన ఓ తండ్రి మందును కనుక్కోవడానికి వైరస్ని నాయన తండ్రి కనుక్కోవడానికి కూడా మీ కృప దయచే ప్రభా. వ్యాక్సిన్ కనుక్కోవడానికి కూడా మీ సహాయం దయచేయమని కోరుతున్నాం యేసయ్యా. మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభా అయ్యా ప్రపంచంలో ఎంతమంది బిడ్డలు ఈ బాధితులు ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డను కూడా మీ రాత్రికాల మంది ముట్టి స్వస్థపరచండి.
అలాగే స్వస్థపరచండి ప్రభా మీకు వందనాలు. ప్రతి బిడ్డ కూడా ప్రభా మీకు సాక్షులుగా నిలబెట్టుకోమని కోరుతున్నాను యేసయ్యా మీకు వందనాలు. అలాగే ప్రభా వారికి వైద్యం చేయించినటువంటి డాక్టర్లను మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. ప్రాణాలకు తెగించి ప్రభా ఎంతో సాహసంతో ప్రభా ఆ బిడ్డలనైనా ప్రకలనగా నా రాత్రి అనక ప్రభా ఎంతో పరిచర్య చేస్తున్నారు ప్రభా. అయ్యా బిడ్డలందరినీ దీవించిన ప్రభా. ఆ డాక్టర్లందరికీ కావాల్సిన మంచి జ్ఞానం దయచిన ప్రభా. మీ కాపుదల మెండుగా దయచేయండి ప్రభా. ఆ బిడ్డల చుట్టూ మీకు కంచి వేయండి ప్రభా. డాక్టర్లందరినీ మీరు కాచి కాపాడమని కోరుతున్నాం యేసయ్యా. ఆ బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని కోరుతున్నాం ప్రభా. ఆ బిడ్డలను ప్రభా ఏ యొక్క వైరస్ ఏ తెగులు ఆ బిడ్డలను అంటకుండా చేయమని కోరుతున్నాం ప్రభా. వారి కుటుంబ సభ్యులు కూడా ప్రభా ఆ వైరస్ అంటకుండా మీ సహాయం దయచేయమని కోరుతున్నాం యేసయ్యా మీకు వందనాలు. అలాగే ప్రభా ఎంతో పరిచర్య చేసినటువంటి నర్సులందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. వారందరూ కూడా ప్రభా ఎంతోనైనా కష్టపడి ప్రభా ఎంతో పరిచర్య చేస్తున్నారు ప్రభా. వారందరూ కూడా మీ కృపా కాపుదలు దయచేయమని కోరుతున్నాం యేసయ్యా మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఆ బిడ్డలనైనా ఎంతో తండ్రి కష్టపడి పనిచేయచుండగా వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఆ నర్సులందరి చుట్టూ కూడా మీ కంచివే ప్రభా. ఆ బిడ్డలను కూడా ఆ వైరస్ తాకకుండా చేయమని కోరుతున్నాం యేసయ్యా మీకు వందనాలు తండ్రి. వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రభా ఎలాంటి నేను బలహీనతలు రాకుండా చేయమని కోరుతున్నాం ప్రభా. అలాగే నేను హాస్పిటల్లో ప్రభా అనేక రకాలైనటువంటి పనులు చేసేటటువంటి బిడ్డలు ఉంటారు ప్రభా. రక్త పరీక్ష చేసేటటువంటి వారు ప్రభా, మందులు అందించేటటువంటి వారు ప్రభా, అలాగే ప్రభా ఎంతగానో నేను వారికి పరిచర్య చేసే బిడ్డలు ఉంటారు ప్రభా. వారందరూ కూడా మీ కృపా కాపుదలు దయచేయమని కోరుతున్నాం ప్రభా. వారందరినీ మీరు ఎక్కలేని భద్రపరచమని కోరుతున్నాను యేసయ్యా మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా మీకే స్తోత్రం 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 తండ్రి. తండ్రి మీకు వందనాలు దేవా. అలాగే మున్సిపాలిటీ వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. ఆ బిడ్డలనైనా రోడ్లు ఏంటి ప్రభా అవి అనేక ప్రాంతాలను పరిశుభ్రపరచుచుండగా వారికి కూడా మీరు తోడుగుండను ప్రభా. వారు కూడా కష్టపడి పని చేయొచ్చుండగా ప్రభా మీ సహాయం దయచేయండి. మీ యొక్క ఆరోగ్యం బలం దయచే ప్రభా. ఎటు తెగులు ఆ బిడ్డలను అంటకుండా చేయమని కోరుతున్నాం ప్రభా. వారు చేసిన పరిచర్యలు మీ సహాయం మెండుగా దయచేయమని కోరుతున్నాను యేసయ్యా మీకు వందనాలు. అలాగే ప్రభా ఓ తండ్రి పోలీసు శాఖ వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డలు కూడా ఎంతగానో పరిచర్య చేస్తున్నారు ప్రభా. ఎండనక నాయన తండ్రి ఓ తండ్రి వాననక ప్రభా, పగలనక రాత్రనక ప్రభా ఎంతగానో రోడ్ల మీద నిలబడి ప్రభా ఎంతగానో పరిచర్య చేస్తున్నారు ప్రభా. ఓ తండ్రి వాళ్ళైతే ప్రభా నోటు మాటల ద్వారా వినడం లేదు, కొడితే వినడం లేదు. మీ కాళ్ళ కన్నా దండం పెడతామని ఆయన వాళ్ళ కాళ్ళ మీద పడి దండాలు పెడుతున్నారు ప్రభా. అవునయ్యా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతో కష్టపడి సేవ పరిచర్య చేస్తున్నారు ప్రభా. అయ్యా వారిని కూడా మీరు దీవించమని కోరుతున్నాం. వారు కూడా ఏ తెగులు అంటకుండా కాపాడమని కోరుతున్నాం యేసయ్యా మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయం ఉంది ప్రభా. ఆయా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశాన్ని అయినా మీ బలిష్టమైనటువంటి రెక్కలనైనా భద్రపరచమని కోరుతున్నాం. అలాగే నాయన ప్రతి దేశం యొక్క అధికారికినైనా మంచి జ్ఞానము దయచేయమని కోరుతున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా ఎలాంటి పరిపాలన నాయన బాధ్యతలు ఆయన చేపట్టాలో ప్రతి ఒక్క నాయన తండ్రి అధికారికి మీ యొక్క జ్ఞానం దయచేయండి. ప్రతి ప్రధానమంత్రులకు నాయన ప్రతి ఒక్క అధ్యక్షులకు నాయన మీ యొక్క జ్ఞానం అనుగ్రహించమని కోరుతున్నాం ప్రభా. ఈ సమయంలో నాయన తండ్రి తినడానికి తిండి లేనటువంటి కష్టపడి పనిచేసేటటువంటి వారి ప్రభా ఎంతోమంది పేదవారు ఉన్నారు ప్రభా. వారి కొరకు నాయన మంచి ఆహార పదార్థాలను సిద్ధపరచడానికి ప్రభుత్వానికి మంచి మనసును దయచేయండి ప్రభా. ఏ ఒక్కరి నాయన ఆకలి దప్పులతో ఉండకుండా నాయన ఆవిడలకు నాయన ఆకలి తీర్చమని కోరుతున్నాను తండ్రి మీకు వందనాలు తండ్రి. దేవా మీకే స్తోత్రం 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 నాయన. ఎంతోమంది బిడ్డలు తల్లిదండ్రులను కోల్పోయారు ప్రభా. ఎంతోమంది బిడ్డలను కోల్పోయారు ప్రభా. ఆ బిడ్డలందరినీ మీరు ఆదరించండి, ఓదార్చండి ప్రభా. మీ కాపుదల వారికి దయచేయండి ప్రభా. మీరే తల్లిగా ఉండండి ప్రభా, మీరే తండ్రిగా ఉండండి ప్రభా. అయ్యా మీరే దేవుడిగా ఉండి ప్రభు వారిని ఆదరించండి ప్రభు. మీకు వందనాలు యేసయ్యా. మీకే స్తుతులు స్తోత్రం తండ్రి. జ్ఞాపకం చేసుకొని ఆయన రాత్రికాల సమయం ప్రభా మాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి మీకు వందనాలు. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. మా సహవాసాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి దైవజనులు ప్రభా అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు ప్రభా ఓ తండ్రినైనా ఓ సంఘాలకు వచ్చి నాయన సంఘంగా కూడుకుని ప్రార్థించడానికి వీలు లేనటువంటి ఈ సమయాల్లో ప్రభా వారు ఎంతగానో కష్టించి ప్రభా లైవ్ కార్యక్రమం ద్వారా ప్రభా మీ యొక్క స్వార్థను ప్రకటిస్తున్నారు ప్రభా. దేశం కొరకు ప్రపంచం కొరకు విజ్ఞాపన చేస్తున్నారు ప్రభా. వారిని ఆయన కష్టపడి నాయన ఆ యొక్క పరిచర్యం చేయుచుండగా ప్రభా అది వ్యర్థంగా పోనీయకుండా ప్రభా ప్రతి ఒక్కరు కూడా నాయన వారికి కలిగినటువంటి విధానంలో ప్రభా సఫలీకృతం అయ్యే భాగ్యం దయచండి. ప్రతి ఒక్కరు కూడా వాక్యం వినడానికి విజ్ఞాపనలోనైనా వారందరూ కూడా పాల్గొని ప్రభు విజ్ఞాపన చేయడానికి మీకు సహాయం దయచేయమని కోరుతున్నాం యేసయ్యా. మీకు వందనాలు తండ్రి. మీ యొక్క మాటలు ప్రభా వ్యర్థంగా పోకుండా ప్రభా ప్రతి ఒక్క బిడ్డలనైనా వాక్యం ద్వారా తండ్రి టీవీల ద్వారాను అలాగే ఫోన్ల ద్వారా ప్రభా ఓ తన ల్యాప్టాప్ల ద్వారా
ద్వారా ప్రభా ఎన్ని మార్గాలైతే ఉన్నాయో చూడడానికి ప్రభా ఆ మార్గాల ద్వారా చూసి ప్రభా ఆత్మీయంగా మేలు పొందుకునే భాగ్యం ఇచ్చామని కోరుతున్నాం. యేసయ్య మీకు వందనాలు తండ్రి. ఆయన మేమైతే ప్రభా క్రైస్తవులుగా ప్రభా మా యొక్క బాధ్యతనైనా సెలవు దినాలు వచ్చే ప్రభా ఈ యొక్క సమయాన్ని వృధా చేయకుండా ప్రభా రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా నాయన వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రభా సరి చేసుకొని ప్రభా ఆత్మీయ సిద్ధపాటు కలిగిన ఆయన మీరు అక్కడ ప్రభా ఎంతో నాయన సమీపంగా ఉందని సెలవిస్తున్నారు. మీకు వందనాలు తండ్రి. కడవరి దినాలుగా చెప్తున్నారు ప్రభా మీకు వందనాలు తండ్రి. కాబట్టి అందరం కూడా ఆత్మీయ సిద్ధపాటు కలిగిన ఆయన బుద్ధిగల కన్నికల వల్ల మేము ఉండడానికి మీ కృప దయచేయండి. మీరు అక్కడ సమయంలో ప్రభు ఎత్తబడేటటువంటి గుంపులో మేమందరం కూడా ఉండడానికి మీ కృప దయచేయమని కోరుతున్నాం. బుద్ధిగల కన్నికల వల్ల మమ్మల్ని సిద్ధపరచమని కోరుతున్నాం. యేసయ్య మీ కొందనాలు. అలాగే రక్షణ పొందని బిడ్డల ప్రభా మీరు నిజమైనటువంటి దేవుడని లోక రక్షకుడని ఓ ప్రభా మా పాపాల కొరకు నాయన మరణించి తిరిగి లేచిన దేవుడు అని ఓ ప్రభా గ్రహించుకున్న ప్రతి ఒక్కరు కూడా నాయన మీ పాదాల దగ్గర తండ్రి వారికి పాపాలు ఒప్పుకొని ప్రభా నాయన పరిశుద్ధాత్మ దేవ రక్షణ పొందడానికి మీ కృపా బిడ్డలకు అనుగ్రహించండి. పాప క్షమాపణ రక్షణ భాగ్యం వారికి అనుగ్రహించమని కోరుతున్నాం. యేసయ్య మీ కొందనాలు. అలాగే ప్రభా మీ కొందనాలు నాయన ఓ తండ్రి రాత్రి కాల సమయం ప్రభా లైవ్ కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీ కొందనాలయ్యా. విజ్ఞాపనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా మీ కొందనాలు చెల్లిస్తూ ఓ ప్రభా రేపటి దినమందు ప్రభా పునరుద్ధానపు ఆదివారాన్ని కూడా ప్రభా మేము యొక్క లైవ్ కార్యక్రమంలో ఇవ్వడానికి ప్రభా అనేక మంది బిడ్డలనైన ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రభా ఆత్మీయంగా మేలు పొందుకోవడానికి మీ కృప దయచేయమని ఈ యొక్క విజ్ఞాపనలో పాల్గొన్న ప్రతి బిడ్డని దీవించమని మరొకసారి ప్రభా ఈ యొక్క కరోనా వైరస్తో బాధపడుతున్న ప్రతి పేషెంట్ను కూడా మీ గాయపడిన హస్తాన్ని చాచి ముట్టి స్వస్థపరచు ప్రభా మీకు సాక్షులుగా వారందరినీ నిలబెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మని యొక్క సహవాసము త్రేక దేవుని దీవెనలు సదా ప్రభువు ఈ వాక్యమును వినిన వారికి ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకున్న వారికి అనుగ్రహించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు అయిన యేసు నామములో మరి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్క సహోదరునికి వందనాలు చెప్తున్నామండి. అలాగే రేపు ఉదయం 9:30 గంటలకు మనం అందరం కూడా మరి ఇలాగున్న దేవుని యొక్క సన్నిధిలో ప్రభువును పునరుద్ధానపు దినమున ఆరాధించడానికి కూడుకుంటాం. కనుక మీరు ఆ సమయం కల్లా మీ పనులను కూడా పూర్తి చేసుకుని మీరు మరి ఫోన్ల దగ్గర ఈ లైవ్ ద్వారా ఈ కార్యంలో పాల్గొనడానికి ప్రభును ఆరాధించడానికి సిద్ధపాటు కలిగి ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. అంత మాత్రం కాకుండా ఇంకెవరైనా కానీ మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే పక్షంలో సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే చేసుకున్న వారు ఇతరులకు పరిచయం చేయండి. అలాగనే మీ ప్రార్థన అవసరతలు ఇంకా మీ యొక్క అభిప్రాయాలు కనుక తెలియపరిచినట్లయితే వాడి కొరకు ప్రార్థన చేస్తాం. ఇంకా దీన్ని ఇంకా ఎలాగో మెరుగ్గా ఉంచాలో మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. కనుక అనేకులకు తెలియపరిచి రేపు ఉదయం 9:30 గంటలకు ఆదివారపు ఆరాధనలో సిద్ధంగా ఉండవలసిందిగా ప్రభు నామ పేరట మీ అందరికి వందనాలు. ప్రభు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. సర్వశక్తిమంతుడా నా సర్వాధికారి దేవా నా సర్వము నీవేనని నిన్ను స్తుతించి ఆరాధించేదా. సర్వశక్తిమంతుడా నా సర్వాధికారి దేవా నా సర్వము నీవేనని నిన్ను స్తుతించి ఆరాధించేదా.